నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మొహమాటంతో నలుగుతూ ఉన్న వేళలో ఈ ఉబ్బరానికైతే ఘోరంగా ఉబ్బరిస్తుంది వర్షం పడి. లాస్ట్ ఈరోజు తెంపేస్తారు. పేరు మస్తున్నాయి, మల్లికనట, రసాలట, రసంజి అట, పండుతో పానం కొడుతున్నా. దిస్ ఇస్ ద రసం. అక్కకి బాబా ఒక్కనే తింటుండు. మీరు తింటుంటే నాకు ఊరిలో వస్తున్నాయి. నాకు కూడా ఒకటి కావాలి. ఈడ ఇంకా అయిపోలే ఇప్పుడు స్టార్ట్ అయింది దాటి. నాటి అట మీకు చెప్పడం మర్చిపోయినాం కదా, ఇందులో ఒక స్పెషల్. సో అది స్పెషల్ నీకోసం సెలెక్ట్ చేసి నేను ఇట్లా ఏమన్నా ఫ్రేమ్ టైప్ ఇట్లా ఏమన్నా ఇచ్చిండేమో. సో అనుకోకుండా అయితే మేము తోటలోకి వచ్చినాం. ఎట్లా టేస్ట్ జ్యోతి సూపరా. ఈ ఉబ్బరానికి అయితే ఘోరంగా ఉబ్బరిస్తుంది వర్షం పడి. సరిసాగమ్మా తినలే మక్కలు ఎంత ముందుకు అయితే నేను కొంచెం మక్కిన దొరికింది కాబట్టి ఇప్పుడు తింటారు. లాస్ట్ ఈరోజు తెంపేస్తారు. ఇక మళ్ళీ దొరికే మళ్ళీ సంవత్సరం వరకు ఎట్లున్నాయి? మంచిగా సూపర్ ఉన్నాయి. టేస్ట్ మంచిది మా నిజంగా. మంచిగా స్వప్న చాలా బాగుందా? నిజంగా బాగుందా? నేను ఇలా తిని ముఖం కొట్టింది నాకు. అందుకే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు మంచిగా తింటారు. ఇప్పుడు వాళ్ళన్నీ ఒకటి రెండు తింటారు కథం ఫసక్. ఈ వెనక చెట్టుకు మంచిగా ఉండే పండ్లు ఎడగివా ఎటు పోయినా అవే చెట్లు ఉన్నాయి. ఇలా మా పేరు మస్తున్నాయి, మల్లికనట, రసాలట, రసంజి అట, ఏవో పేర్లు ఉన్నాయి. మళ్ళా పండుతో పానం కొడుతున్నా. కొత్త పండు కొడుతుంది. వెళ్ళావా? దిస్ ఇస్ ద రసం. పండేనదే పండు. ఇగో టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇడ్జుడిగో ఇప్పుడే తెంపుకొని వచ్చిండు. వస్తుంది మెత్తన ఉందా? తినొచ్చా పండు? ఇది కూడా ఇది కూడా పండే అన్న. తినరా మెత్తగా ఉంది అది కూడా. తినరు వెళ్దాం పరి. తిన్నాం మనిషికి ఒకటి. అక్కకి బాబా ఒక్కనే తింటుండు అంటే ఆఫా కొంచెం నీకు కొంచెం బావక. టేస్ట్ ఎట్లుంది అక్క? సూపర్ ఉంది. క్రియాచి చూస్తుండు. ఇది ఒకటే రసం. మీరు తింటుంటే నాకు ఊరిలో వస్తున్నాయి. నాకు కూడా ఒకటి కావాలి. వద్దులే తిను. నేను తిన్నా. కొంచెం చుంచుకో. ఇదంతా డ్రెస్ మీద పడుతుంది. ఇట్లా వాటు చిన్న ఉన్నప్పుడు ఈ పీస్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు ఇట్లా తినలేం కాబట్టి టేస్ట్ బా చిన్న ఉన్నప్పుడు ఇది ఇట్లా వేసి ఇట్లా అని ఇది ఏంటంటారు? ఇది క్రియాంజ్ అందరం టేస్ట్ చేసినాం. నానబెట్టి తినాలి. ఇంకా వేడి అనేది ఉండదు కదా. లాస్ట్ అయిపోయే ఎండింగ్ లా మాకు మంచి పండ్లు దొరికినాయి తోటలా. బావకు చాలా ఉంటుంది ఒక్క పండు. కొంచెం తిని బాగా. క్రియాంచి చూస్తుండ క్రియాంచి పెట్టు కొంచెం. అన్న కూడా అవో టిక్ టాక్ మంచిదా జ్యోతి? వావ్ బాగుంది. తిను టేస్ట్ బాగుంటుంది. జ్యోతి ఇది తిను. ఇది తిను. అయ్యా తినురు ఎవరో ఒకరు ఇద్దరు అంటున్నావు. సూపరా. సరిపోయినట్టేనా? సరిపోయిందా? ఇంకా తింటావా? ఇంటికి పోయినాక మంచిగా జ్యూస్ చేసుకొని పూరీలు చేసుకొని తింటా. అట్లా టేస్ట్ ఈడ ఇంకా అయిపోలే ఇప్పుడు స్టార్ట్ అయింది దాటి. కొబ్బరి చట్టం బాగానే మర్చిపోయింది. పేరు బాగానే మర్చిపోయింది. ఏం పేరు? చెరుకాసం కాదు, అది నాటి. అది నాటి అట. నాటి ఎట్లుందిరా? బాగుంది. ఎర్ర సూపర్ ఉంది బావా. ఇది ఎట్లుందిరా? ఇట్లా రెడ్ ఉంది. ఇప్పుడు ట్రే తీసుకోమంటావా పోసుకోమంటావా? ట్రే బండిలో వేయాలి. అది అయినదా? మనం ఎట్లా తీసుకోపోవాలి? సంచులు ఇట్లా పడేద్దామా? దా శేఖర్ ఒకసారి అవి వేసేసినాక నువ్వు తిందుదా. మళ్ళీ కడుక్కొని తప్పదు కదా అంటున్నా. వేసి వచ్చినావు అనుకో మళ్ళీ ఇక ఇక్కడ తినేసి చేతులు కడుక్కోవచ్చు. నా మనసులోని మాట నీకెట్టా చెప్పాలంటూ మొహమాటంతో నలుగుతూ ఉన్న వేళలో
నీ అయిపోయిందా? అదే గట్టినే ఉంటుందిరా, గట్టినే ఉంటుంది. ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. అమ్మ మీకు చెప్పడం మర్చిపోయినాం కదా, ఇందులో ఒక స్పెషల్. ఇది బాగా అవి బావకు ఏపిచ్చి తీసుకుపోం. అరే ఉంటాయి అట్లా. ఇట్లుంటాయి. ఓహో కరవ అవుతుందేమో రా. ఏం కదన్నా, వర్షంలో వేసినామంటే అయిపోయాయి. వర్షంలోనా? వాన పడ్డప్పుడు మొత్తం కొట్టుకోవచ్చు. కవర్కి ఏమైనా అంటుతాయి. ఆ గ్లాస్ పక్కకి పెట్టమ్మో. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ. ఇంటికి వెనక్కి తీయడానికి ఇబ్బంది అవుతుంది. పండాను అదే షెడ్ వేసేసాడు పడుతుంది, మా పడుతుంది. రైట్. ఇలా ట్రైలు ఉండాలి శేఖర్, ఒకటి రెండన్న ఉండాలి మన దగ్గర. మనకేం చూసాను ఇవి ఇలాంటి టైంలే. బయట ఉన్నప్పుడు టమాటా పనికి బెడ పనికి అట్లా పని చేస్తుంది. మనం ఇంటికాడ పని చేయవా? రైట్ బావా, మేడ్చల్ నుంచి శ్రీరంగవరం నుంచి నీకెందుకు ఇప్పుడు నీకు స్పెషల్గా పంపించింది ఈ బావగారికి అని. అంత సీన్ లేదు కానీ నా సార్ నేను అబద్ధం చెప్తా, గిరిండిగా అన్నే మరి. సరే ఆ సైజు మాకు ఎవరికి వస్తా చెప్పు. ఎవరికి వస్తా చెప్పు. నేను ఇది అడుగుదాం అనుకున్నా, అంటే ఒకటి సపరేట్ కవర్ ఉంది అంటే అందులో లోపల ఫొటోస్ కానీ ఇంకేమన్నా దానికి ఎక్సలే. మేము ఎమ్ము తీసుకున్నాం, అయితే ఏమైంది తెలుసా, తమ్మునికి ఒకటి గిరికి ఒకటి నాకు ఒకటి అయిపోయింది. ఎటన్నా నలుగురం కలిసినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీ బావ ఒకటి అవుతాడు మళ్ళీ అని చెప్పేసి ఆయన కూడా ఆయన తీసుకుంది. బావా ప్రామిస్, నిజం చెప్తాను ప్రామిస్. థ్యాంక్ యూ అని చెప్పాను. ఆయనకు థ్యాంక్ యూ చెప్పాలి, ఆయన వీడియో చూస్తాడులే. సో అది స్పెషల్గా నీకోసం సెలెక్ట్ చేసిండు, అది నీ కలర్కి సెట్ అవుతుందని. అయితే ఏం చెప్పిండంటే వేసుకొని ఒకసారి వీడియో తీయమని చెప్పిండు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింబల్. వా బాగుంది బా, మంచి సెట్ నిజంగా సెట్ అయింది. కరెక్ట్ సైజ్ తీసిండు అన్న కూడా. అందరు ఒక్కొక్కరు ఒక్కో కలర్ తెలుసా. నేను బ్లాక్, నేనేమో ఏ కలర్, అది చాయ్ కలర్. చాయ్ కలర్, బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ తీసుకున్నా నేను చాయ్, అదేంటి హ్యాష్ కలర్. నా ఫేవరెట్ కలర్ తీసుకొచ్చారు మీరు. అవునా? నా ఫేవరెట్ బ్లూ కలర్. చూసినా అది ఇది కూడా హైలైట్ తెలుసా. తీసుకున్నాం బాగానే ఉంది, కానీ ఏడిస్తామా అనుకున్నా నేను. వీళ్ళు తీసుకొచ్చి ఆపుతారని నాకు తెలియదు. అంటే మేము అనుకున్నాము తోటకు పోదాము, మళ్ళీ మాడిపళ్ళు దొరికాయి కదా, జస్ట్ ఒకసారి పోదాం ఫోన్ చేద్దాం అనుకున్నాం, కానీ వద్దు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అన్నది. మీకు తెలుసా మేము టీషర్ట్ తీసుకున్నా? మాకు తెలియదు టీ షర్ట్. ఇప్పుడు నేను కార్లో నాన్నగారు పట్టుకుంటే ఇది ఒకటి సపరేట్ ఉంది. నేను ఇట్లా ఏమన్నా ఫ్రేమ్ టైప్ ఇట్లా ఏమన్నా ఇచ్చిందేమో. టీ-షర్ట్ బాగుంది, నా ఫేవరెట్ కలర్ తెచ్చారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. గణేష్ అన్న, థ్యాంక్ యూ. గణేష్ గానా. ఓకే పోదామా ఇక, వర్షం పడుతుంది ఇక, మేము కూడా వెళ్తాం ఇక. దా క్రియాన్స్, అరే మంచిగా ఆడుకుంటుర్రా. బొమ్మ ఏంటది రాయనా? ఏ తీసుకోవద్దు ఇడై నడు. ఏ క్రియాన్స్ మేము పోతున్నాం బాయ్. నిమ్మకాయలు వద్దు, జామకాయలు వద్దు, నువ్వు ఏ కాయలు వద్దు, ఆపిగా మేము పోతున్నాం. అరే రామా ఇటుంటది అన్నట్టు. ఈ కొబ్బరికాయలు బొప్పడికాయలు. నడు నడు బాగా బాగా మీరు ఉంటే అట్లే చేస్తాడు ఇక. అది తెంపుకో ఇది తెంపుకో, అది చేయి ఇది చేయని. జ్యోతి ఖుషి అదతిగా మాడుతోట ఫస్ట్ టైం వచ్చేసి మరి ఇట్లా క్రాస్ పెట్టిందిరా కారు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వస్తారా పోతారా? వస్తూనే ఉంటాయి ఇటు. ఓ నాని వర్షం వస్తలే తీసి. అయ్యో. సో మా బావోళ్ళు ఈరోజు కాయలు తెంపుతారు. ఈరోజా రేపు రేపు లాస్టా? ఓ ఇలా అదృష్టం బాగుంది నిజానికి. వాళ్ళు స్టార్టింగ్ నుంచి అంటారు తోలుకో అని. వచ్చిన వాళ్ళు ఉండకపోయేది మరి చేసేపు. ఇప్పుడు కంటున్నాం ఇంకేం బాయ్ బాయ్. నువ్వే రా ఎప్పుడు వస్తావు ఇక. ఏమైంది మమ్మీ? నడు నేను వస్తున్నాపా. జరిగింది కదా, మేము కూడా వేసుకున్నాడు వీడియో తీస్తాం ఇక. ఎవరు కూర్చో అలా అనాలి చెప్పనా. నీ అలా జట్టు నీ చిల్ల జట్టు. బాయ్ బావా. ఇలా చెప్పుకోవడం మామయ్య అనరా
పోటీలు వాడి చెప్తున్నారు బాయ్ మామయ్య అనాలరా. అయ్యో కనిపించదురా మామయ్య, కనిపించింది. అమ్మో చిన్న మెట్లు అలుగుతుందావు తిరుగుతారు గిర్రున. రైటా బా రైట్ బాయ్. రైట్ చలో మీ ఆశ తీరిందా ఇక? తోటలోకి వస్తా, తోటలో దొరకపో. ఏమైంది కాయ తింటావా? ఇండియాకి వెనకేసినాం వద్దు, ఇంటికి వెనక తిందు. మామ ఇచ్చిండు. శేఖర్ స్ట్రైట్ అని ఏమైంది చెప్పనా? అబ్బా శేఖర్ స్ట్రైట్ అని. టైం వచ్చేసి 6:37 అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మనోళ్ళు అయితే కూర ఉడతారు, పుల్ల పుల్ల వాసన వస్తుంది. అరే ఏమడుతుర్రా ఇది? చపాతి. సప్న చెప్పు బావా. ఏదో ఒక రోజు నువ్వు మంచుకున్న రోజు ఇక్కడ చపాతీలు కనిపిస్తున్నాయి, మిగతా రోజులు అలా మళ్ళా రైసే మళ్ళా గదే. ఇప్పటి నుంచి బెట్టు బావా, బెట్టు జూన్ 12 తారీఖు నుంచి ఏ ఒక్క రోజు నేను చపాతీ చేయకుంటుండే, నీకోసం అయితే కంపల్సరీ చేస్తాను. రైట్ ఓకే. నాన్నకి ఎట్లా చేస్తారో నాకు కూడా ఇట్లా 2 వేసిరు అనుకో, నేను కూడా బక్క అయితే సప్న, నాకు కూడా హెవీ వెయిట్ అవుతుంది. ఓపిక లేకపోతే అవే వండేస్తాను. ఇయ్యాలంటే ఇలా యాస్టకు వస్తుంది. యాస్టకి వస్తుందా? మరి అందుకనే కట్టెల పొయ్యి మీద చేయరి. కట్టెలు కావాలి. ఉన్నాయి కట్టెలు, నేను తెస్తా. కట్టెలు తెచ్చే బాధ్యత నాది. పొయ్యి సైడ్ పెడితే ఇది వచ్చేసి పుల్ల పుల్ల వాసన వస్తున్నాయి కదా. పుంటికూర. పుంటికూర ఫ్రెండ్స్, మా ఇంట్లో పుంటికూర మంచిగా ఉడకబెట్టి దాని తర్వాత రుబ్బి దాని తర్వాత తాలింపు వేస్తున్న సామిరంగా తింటే ఓహో. నాని ఏం చేస్తున్నారా? నాని అక్కడ చెడగొట్టే పని చేయొద్దు నాన్న. అవన్నీ కొత్త దాటి చెప్తాడు. సరే ఓకే. ఏం చేస్తున్నావురా? బుయ్య ఎక్కినావా? పడతావు, దిగినా అన్న దిగు. పడతావమ్మా దిగు. వద్దు, నేను షేవింగ్ ఆడుకోతున్నా, షేవింగ్ చేసుకొచ్చుకుంటా. బాబాజీ షేవింగ్ చేయించుకోబోతున్నా, వస్తావా? షేవింగ్ కాడిపోతున్నా. రాడా వీళ్ళ గురువారంగా? ఫోన్ అంటే పోదాం దా పోదాం దా. ఓ రాఖీ బాయ్ సినిమా వస్తుంది. ఆయన ఫోన్ ఓకే. ఏమైందిరా? నువ్వు వద్దు, నువ్వు అవసరం లేదు, నువ్వు వద్దురా. నువ్వెందుకు కదా ఆడట ఆడు 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 కూడా వస్తాడు. వద్దురా. 2 ఇష్టం ఇది. 2 కలిస్తే తొందరగా అయిపోతాయి. అందుకని చెప్పి ఎప్పుడు కాల్చినా నేను ఎప్పుడు కాల్చినా 2 కాలుస్తాను అనమాట. శీర్ష కాలుస్తా, ఒక్కొక్కటి కాలుస్తుంది. ఈ శీర్షకి ఈ ట్రిక్ తెలియదు. నేనైతే ఎప్పుడు కాల్చినా కానీ ఇట్లనే కాలుస్తాను, ఎందుకంటే తొందరగా అయిపోతాయి. ఈ వంట రూమ్ చిన్నగా ఉన్నందుకు ఇక్కడ చపాతీలు కాలడానికి లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎండాకాలం కదా, మళ్ళా ఎక్కువ వెంటిలేషన్ లేదు కదా. అందుకని తొందరగా ఇట్లా 2 చపాతీలు కలిస్తే తొందరగా అయిపోతుంది. ఎవరైనా ట్రై చెయ్యని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి 2 చపాతీలు ఇక మా అక్క కాలుస్తుంది, మంచిగా వస్తున్నాయి. మా అక్క కాలుస్తుంది, తొందరగా అయిపోతాయి. కాకపోతే ఇట్లా ఎక్కువసేపు ఇట్లా అటు ఇటు మర్రేయడం ఉంటది. కానీ ఒక రొట్టె కాలే టైంలోనే 2 రొట్టెలు తొందరగా కాలిపోతాయి అట్లా. అందుకని నేనైతే ఈ 2 రొట్టెలు కాలవడానికి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. పాపం శిక్షకి కూడా తెలియదు. నేను చేస్తా గానీ, అంటే ఇక్కడ వేసుకుంటా అటు పొయ్యి మీద కాల్చేస్తా. ఇక అట్లా పిల్లల దగ్గర ఉంటే అట్లా వేసిస్తుంది. మేము ఇద్దరం ఉన్నాం అనుకో, నేను రొట్టె చేస్తా, అక్క ఇట్లా 2 వేసి కాల్ చేస్తాం అనమాట. తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయిపోతే. మళ్ళీ మేము కొన్ని వేయం కదా, చేస్తాం కదా, అట్లా ఎక్కువ కాలవాలన్నా గానీ తొందరగా ఈజీ ప్రాసెస్. ఇది అయిపోయింది ఆల్రెడీ. ఒక చపాతి కాల్చే లోపు 2 చపాతీల పని అయిపోయింది. ఈజీ. అతుక్కపోతే అని భయపడొద్దు, మంచిగా చపాతి పిండి మనం కలుపుకునేటప్పుడు మంచిగా గట్టిగా కలుపుకున్నాం అనుకో ఏం కాదు. లూజ్ అయిపోయింది అనుకో 2 చపాతీలు కూడా దానికి అతుక్కపోతాయి. అట్లా కాకుండా ఇట్లా కాదు, ఏమంటారు, మంచిగా కలుపుకొని మంచిగా చేస్తే అట్లా వస్తాయి, పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చోవచ్చు అనమాట. ఓకే. కూర ఉడకదు. అంటే రైస్ ఉంది, ఈ ఒక్క కూర ఉడికి తాలింపు వేసినాం అనుకో వంట పని అయిపోతుంది. ఈ రోజు వంట పని ఏముందంటే ఓన్లీ చపాతి, పుంటికూర కర్రీ. ఈ పుంటికూర మొన్న అమ్మోళ్ళ ఇంటికి రాగా తీసుకొని వచ్చిన. యాక్చువల్లీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఈసారి ఫస్ట్ టైం తెలుసా, నేను ఎప్పుడు తీసుకురాలేదు. ఎప్పుడు తీసుకొచ్చినా కానీ తినే సామాను ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వస్తా. ఎందుకంటే మమ్మీ వాళ్ళకి షాప్ ఉంది కాబట్టి ఇడ్లీ పిండి అన్న, దోశ పిండి అన్న, అవి కంపల్సరీ మమ్మీ ఎట్లయినా పంపిస్తుంది.
ఇక నేను వద్దు అని చెప్తేనే పంపేది. నాకు కావాలని అంటే ఎట్లయినా పంపిస్తుంది. మొన్న వచ్చేటప్పుడు అయితే ఈ జబ్బకు ఒక బ్యాగ్, సంకలు ఒక పిల్ల, చేతిలో ఒక పిల్ల, మళ్ళీ చేతులు ఇంకొక బ్యాగ్ అయింది. ఈసారి మస్తు లగేజ్ అయింది. ఎందుకంటే ఆమె స్కూల్ ఓపెన్ అవుతుంది కాబట్టి అన్నీ ఆనే తీసుకొని వచ్చిన అనమాట. ఇక్కడ వచ్చినాక మళ్ళీ షాపింగ్ అవి అంటే మళ్ళీ అంటే ఇంట్లో సామాన్లు కూడా అయిపోయినాయి అట్లా అని చెప్పేసి ఇక పిండి రుబ్బిని తెచ్చినావా? దోశ పిండి తీసుకొచ్చిన, కొంచెం వడ పిండి తీసుకొచ్చిన. ఇక వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆమె కోసం కొన్ని రోజు పొద్దున పూట ఉత్తి పాలు అయిపోయిందనుకో ఆమె బస్సులో వామిటింగ్ చేసుకుంటుంది. ఆమెతోటి మాకు ఈ మధ్య ఎక్కువ అది అయిపోతుంది అనమాట. కొంచెం తినకుంటున్నది అనుకో, మమ్మీ నాకు వామిటింగ్ వస్తుందని చెప్పి వామిటింగ్ చేసుకుంటున్నది. అది అట్లా కావద్దని చెప్పి పొద్దుగా అలా అన్నం తినిపోయింది అనుకో స్కూల్కి మంచిగా వండుకుంటుంది. మాకు అనుభవం మేమతోటి 2-3 సార్లు టీచర్లు కూడా ఫోన్ చేసి చెప్పారు మాకు, పాప అన్నం తింటే అంటే ఎర్లీ మార్నింగే వండుకుంటుంది మేడం అని చెప్పేసి మాకు 2-3 సార్లు ఇన్ఫర్మేషన్ చేసిరు. అట్లా వద్దని చెప్పేసి పాలల్లో బిస్కెట్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు అవన్నీ తీసుకొని వచ్చిన. కానీ మీకు ఏడ దాచి పెట్టిన అనేది చెప్పలేదు. చెప్తే మాత్రం ఇప్పుడే ఈ మమ్మీ నేను రాసుకుంటా అంటది. హోంవర్క్ ఏం లేకుండా సరే. పోయిన రోజు నుంచి నా ఎంబడి పడ్డది మమ్మీ, రబ్బర్లు, పెన్సిళ్ళు షార్ప్నర్లు తీసుకో మమ్మీ, ఇప్పుడే తీసుకో మమ్మీ అని. కానీ నేను రేపు వస్తున్నా అనే రోజు ఈ రోజు పోయి తీసుకొని వచ్చిన అనమాట. ఇక అవన్నీ రేపటి నుంచి అంటే ఈ రోజే స్కూల్ స్టార్ట్. స్కూల్ పోయేది ఉండే, నేను స్కూల్ పంపిస్తా అని చెప్పేసి నేను ఇంటికాడికి వచ్చి తొందరగా వచ్చేసిన. కానీ సడన్ గా అన్న వచ్చి అట్లా టికెట్స్ పాసులు ఇచ్చింది కదా, అటు పోదాము అని అనేసరికి అటు వెళ్ళిపోయాం అనమాట. ఇంకా రేపు పొద్దున స్కూల్, రేపు ఒక్కరోజు స్కూల్ పోయింది అనుకో, మళ్ళీ సెకండ్ సాటర్డే, సండే, మళ్ళీ మండే స్టార్ట్ ఇక స్కూల్. రేపు ఒక్కరోజు వద్దులే అక్క, మండే నుంచి కంటిన్యూగా పంపిద్దాము. అంటే రేపు వాళ్ళకి పోతే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా అసలుకే ఫస్ట్ క్లాస్ ఆమె ఈ ఉండి మస్తు గ్యాప్ వచ్చింది, కన్ఫ్యూజన్ ఉందనమాట. ఈ పోతుందా లేకపోతే మళ్ళీ స్కూల్ వేస్తారా అనేది కొంచెం ఇంకా డైనమోలోనే ఉన్నాం అనమాట. ఒకసారి పోయి స్కూల్ దగ్గరికి పోయి మాట్లాడేసి మరి ఏ స్కూల్ అనేది, ఎందుకంటే ఇంకా మనం లేట్ చేసినాం అనుకో వాళ్ళకి మళ్ళీ సిలబస్ స్టార్ట్ అయిపోతుంటది. అవును, మళ్ళీ ఆమెకి అర్థం కాదు. అందుకనేసి రేపు ఒకసారి పోతే తెలుస్తుంది. కానీ మస్తు ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోస్తుంది. స్కూల్ వాళ్ళు పడ్డా గానీ ఇంకా ఘోరంగా ఉడకపోస్తుంది. రేపటి నుంచి అయితే నాన్నగారు స్కూల్ పోతే నేనైతే ప్రశాంతంగా ఉంటాయి, తప్పిపోతుంది అట్లా అనిపిస్తుంది. కానీ పిల్లలు అల్లరి అబ్బా ఇగో ఇక్కడ మాట్లాడుతుంటే ఇద్దరు ఆడుతూనే ఉన్నారు. ఆమె స్టూల్ పైన ఉంది, క్రియాన్స్ ఆడుతూనే ఉన్నారు. ఏమేం క్రియాన్స్ బావు ఫస్ట్ టైం తెలుసా మా ఇంట్లోకి రాషన్ బియ్యం వచ్చినాయి అనమాట. బొమ్మలు పెట్టి సాగు ఇదే గోల. ఇంటి దగ్గర ఉన్న బొమ్మలు పెట్టి ఈమె పట్టుకున్న బొమ్మనే వానికి కావాలంట, వాడు పట్టిన బొమ్మనే ఈమె కావాలంటది. రేపటి నుంచి కొంచెం స్కూల్ పోయిందనుకో ఆఫ్టర్నూన్ వరకు అన్నా ఒక్కరితో ఒర్రుడే ఉంటది, ఎక్కువ ఎనర్జీ పోదు. ఆమె కంటే ఎక్కువ క్రియాన్స్ అల్లరి అంటే అల్లరి కాదు. మేము ఒక్క దగ్గర ఉంటే ఆయన ఒక్క దగ్గర ఉండి రిమోట్ కోసం వచ్చింది. క్రియాన్స్ నేను ఇంకా ఈ 3 days నుంచి అయితే మరీ ఘోరంగా అంటే మరీ ఘోరంగా అయిండు. టూ మచ్ అల్లరి. ఆయనకి ఏం తెలుసా రిమోట్ పట్టుకొని పోయిండు. ఆయనకు అసలు తెల్లోనే తెలియదు బటన్స్. వాళ్ళు యూట్యూబ్ ఆన్ చేసుకుని బొమ్మలు పెట్టుకున్నారు. యూట్యూబ్ కూడా ఆన్ చేసిరా. అయితే ఇంత ముందుకు KGF చాప్టరా 1 ఏదో సినిమా అంటే 1 సినిమా వస్తుంది, అది పెట్టుకొని చూసి ఏమైందమ్మా బాధ చెప్పు. అవు సంఖ్య ఎక్కుతుంది అక్కది. ఆమెకు బొమ్మలు కావాలంట. క్రియాన్స్ ఆల్రెడీ ఆమెనేమో బతలాడతారు కదా, క్రియాన్స్ అట్లా లేడు. పోయి ఆయన టీవీ ఆన్ చేసేసాడు. ఏం చేసినావు ఎప్పుడు నువ్వు? ఏం కావాలి నీకేం తెలియదు, అన్ని రిమోట్లు వచ్చుతావు. మంకీ బొమ్మలు కావాలట. అది నాని గోల్డ్ ఊకే కొరకొద్దు నాని 2 times. ఇప్పుడు స్కూల్ కి పోయినావు అనుకో అట్లా కొరికితే నీ నెయిల్స్ చూడు ఎంత కొరికి ఎట్లా వేసుకుంటుంది చూడు, చిన్న వేసుకుంటుంది. అంత ముందుకు ఆమె అట్లా లేకుండే, ఒక 2 నెలల నుంచి అట్లా తయారైంది. చూసి ఒకళ్ళు చేస్తే కదా దాన్ని వీళ్ళు కూడా ఫాలో అయిపోతారు కదా.